మీరు పెట్టిన కామెంట్స్‌కి నిజంగా చాలా హ్యాపీగా అనిపిచ్చింది. అమ్మకి, నాన్నకి ఎలా ఉంది సిస్టర్ అని చెప్పి అడుగుతున్నారు. నాన్న గురించే ఎక్కువ అడుగుతున్నారు. ఎందుకంటే నాన్న బాగా నీరసంగా ఉన్నారని సెలైన్ పెట్టించాను కాబట్టి. అమ్మయితే కొద్దో గొప్పో తింటూ, తాగుతూ సెట్ అయ్యారు కానీ నాన్నే కొంచెం నీరసంగా ఉన్నారు. 3 పూటలు శుభ్రంగా తింటున్న మనకే ఈ ఎండలకి నీరసం వస్తుంది. అలాంటిది హెవీ ఫీవర్‌తో సఫర్ అయిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటదో చెప్పండి. నోరంతా చప్పగా ఉంది. రుచిగా గారెలు చెయ్యని ఒకటే గోల. వీళ్ళ గోల పక్కన పెడితే ఇక్కడ మా చిన్నోడి గోల ఎక్కువైపోయింది. గారెలనగానే నాకు చికెనే కావాలి అని చెప్పి గోల చేస్తున్నాడనమాట. సరేలే పిల్లలు తింటారు కదా అని చెప్పి నాన్నయితే చికెన్ తీసుకొచ్చారు. ఇంక కర్రీ ఉడుకుతున్న టైంలోనే కొంచెం కర్రీ పులుసు ప్లేట్‌లో వేయమని మళ్ళీ మాటకి ఆ మాట కూర ఉడుకుతున్నప్పుడే ఇలా కొంచెం ప్లేట్‌లో వేసుకొని తింటే ఆ కూర రుచే వేరుగా ఉంటది. ఇంక దొరికిందే ఛాన్స్ అని చెప్పి మా వాడు ప్లేట్ కడిగే పని లేకుండా శుభ్రంగా నాకేసాడు. ఇంక ఫీవర్ వచ్చినోళ్ళకి చికెన్ ఎలా పెడతావు తల్లే అనుకుంటారా? నాన్నకైతే అసలు వేయలేదు కానీ అమ్మ నాకు బాగా తినాలనిపిస్తుంది. కొంచెం పులుసు వేయమంటే వేశాను. ఇంక వీడేమో మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి. ఇంతకుముందు నన్ను చూస్తేనే ఏడ్చేవాడు. ఇప్పుడు నాకు బాగా అలవాటయ్యాడు. సండే మార్నింగ్ అయితే ఇలా గడిచింది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయొచ్చు కదబ్బా!